కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తమానికి చూస్తే 5 జిల్లా, దాంట్లో 2 జిల్లా మొత్తమానికి, తర్వాత 3 జిల్లా నుంచి మనకి కొంత భాగాలు వస్తుంది. సో అలా చూస్తే 42 మండలాలు మనకి ఉన్నాయి. టోటల్గా చూస్తే 2194 పోలింగ్ స్టేషన్స్ మనకి ఉన్నాయి. సో ఇది మనకి 1151 లొకేషన్స్లో ఉంది. సో జనాభా వాటికి చూస్తే 23,83,000 వరకు జనాభా ఉంది, ప్రాజెక్టివ్ పాపులేషన్. దాంట్లో ఓటర్ జనాభా చూస్తే 17,97,000 వరకు ఓటర్ పాపులేషన్ ఉంది. సో దీంట్లో మనకి జెండర్ రేషియో వారిగా చూస్తే ఫీమేల్ ఓటర్ పాపులేషన్ ఒక 40,000 వరకు మేల్ ఓటర్ పాపులేషన్ కన్నా ఎక్కువనే ఉంది. సో దీంట్లో మనకి దివ్యాంగులు ఓటర్ ఎలక్టోరల్ రోల్లో మార్క్ అయిన వాటికి చూస్తే 42,000 వరకు మార్క్ అయి ఉన్నారు. వారి కోసం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. సో పాత అంటే రోల్ పబ్లికేషన్ నుంచి 8 ఫిబ్రవరి నాడు పబ్లిష్ అయిన రోల్ నుంచి మనం చూస్తే ఒక అడిషన్స్ వాటికి లెక్క పెడితే గ్రాస్గా మనకి 8,800 అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వాటికి ఒక 5,025 మంది ఫస్ట్ టైం ఓటర్స్ని మనము యాడ్ చేయగలిగాము. తర్వాత ఇంకా 20 to 29 ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే 6,326 మందిని యాడ్ చేయగలిగాము. సో అదేవిధంగా మనము 85+ ఓటర్స్ కూడా సుమారు 13,200 వారు ఉన్నారు. సో పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్ గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో 80 సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు 85 సంవత్సరం దాటిన వాళ్ళకి తర్వాత పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి 12D ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకి 62 రూట్స్లో 53 టీమ్స్ ఇది కాన్స్టిట్యుయెన్సీ వారిగా మనము పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది. సో ఆ ఫిగర్ మనం చూస్తే 1601 12D కోసం అప్రూవ్ చేసుకున్నాము. దాంట్లో 1537 మెంబర్స్ ఓట్ చేసుకున్నారు. వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు, 24 మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు. దాంట్లో 23 మెంబర్స్ ఓట్ వేసుకున్నారు. సో 12D ఓటర్స్ చూస్తే మనకి 1560 అంటే 1,560 మంది 12D ద్వారా ఓట్ చేసుకున్నారు. సో సర్వీస్ ఓటర్స్ కూడా మన దగ్గర 1018 మెంబర్స్ ఉన్నారు. ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఫామ్ 12 ఇచ్చిన వాళ్ళు మనము చూస్తే ఇప్పుడు మొత్తమానికి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే 10,200 వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము ఇష్యూ చేసుకున్నాము. దాంట్లో ఈ రోజు వరకు 86.5% మనకి తిరిగి రావడం జరిగింది. నిన్నటి వరకు అంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది. సో మొత్తమానికి లెక్క పెడితే 215 రూట్స్ మనకి కనపడుతున్నాయి. కాబట్టి ఈ ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్ జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్ పీటీజెడ్ కెమెరాస్తో ఉన్నాయి. మన జిల్లా స్థాయిలో ప్రతి డిఓ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాంట్లో మనము 24/7 ఒక 3 షిఫ్ట్స్లో ఆ వీడియో రికార్డింగ్స్ని అన్ని ఎంసీసీ వైలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు సి విజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సి విజిల్ వాటికి కంప్లైంట్స్ మనము చూస్తే ఈరోజు సాయంత్రం వరకు మనకి 200 కేసెస్ రిజిస్టర్ అయింది. అంటే దాంట్లో 144 కేసెస్ జెన్యున్ కనపడింది. సో ఇది చూస్తే ఒక 100 మినిట్స్ లోపల దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ మన జిల్లా వాటికి పర్ఫార్మెన్స్ చూస్తే 86% ఎక్యురసీతో 59 మినిట్స్ లోపు అంటే 59 నిమిషాల లోపు మాత్రం మనము ప్రతి సి విజిల్ కంప్లైంట్కి స్పందించి దానికి రెస్పాన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి సార్ ఆధ్వర్యంలో పోలీస్ టీమ్స్ని మనము కాన్ఫిడెన్స్కి తీసుకుంటూ 16 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది. ప్రత్యేక హెల్త్ టీమ్ని ప్రతి లొకేషన్ వారిగా ఒకటే మనము పెట్టడం జరుగుతుంది.
సో దీంతో మనకి ఆల్మోస్ట్ ఎలక్షన్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో మనం అందరూ సహసహకారం వల్ల చేస్తూ ఉంటున్నాము. ఇప్పుడు సువిధా పర్మిషన్స్ కూడా, అంటే ఇప్పటి వరకు సువిధా పర్మిషన్స్ ఇచ్చిన వాటికి 607 సువిధా పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. దాంట్లో 86 మనము ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 6 గంటల నుంచి మనకి 48 అవర్స్ ప్రోటోకాల్స్ కూడా లాగు అవుతున్నది. సో దీంట్లో భాగంగా మనకి సెక్షన్ 144 సిఆర్పిసి లాగు అవుతుంది. దాంట్లో ఎటువంటి అన్లాఫుల్ అసెంబ్లీస్ కూడా జరగొద్దు. 5 మంది కన్నా ఎక్కువ మంది దానికి క్యాంపెయినింగ్ కానీ ఇది కెన్వాసింగ్ కానీ చేయకూడదు, మీటింగ్స్ చేయకూడదు. ఈ సందర్భంగా ఈసీఐ ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. అంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ వాళ్ళ పర్మిషన్తో సహా చేయగలుగుతారు, కానీ మీటింగ్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలౌడ్ అయితే పరిమితం అయితే లేదు. తర్వాత ఎక్సైజ్ లా కూడా అంటే డ్రై డే డిక్లేర్ అవుతుంది. సో ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ లిక్కర్ అంటే సేల్ విల్ బి బ్యాన్ ఫ్రమ్ నౌ ఆన్. దాంతో పాటు ఇంకా ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు. సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ బూత్లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళ ఓట్ హక్కుని పోల్ డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు. అలాంటి వాటిని మనం చూస్తే ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6,800 వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది. సో పోల్ డే నాడు వాళ్ళ ఓట్ హక్కుని వినియోగిస్తారు. సో మన జిల్లాలో చూస్తే 51 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ ఓటర్స్ నుంచి సహసహకారం వల్ల ఓటింగ్ శాతం బాగా అయింది. సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వాటికి చూస్తే 102 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. సో మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది. తద్వారా 28 నామినేషన్ స్క్రూటినీ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు. సో వారితో పాటు ఒక నోటా చూస్తే 29 మీకు సీరియల్ నెంబర్ కనపడుతుంది బియూలో. సో దానికోసం 2 బ్యాలెట్ యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు, పోలింగ్ పర్సనల్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు, సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ప్రతి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనము స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి చొప్పున 3 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 21 టీమ్స్ ఎఫ్ఎస్టీలో ఉన్నారు, 14 ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి. తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ రిజర్వ్తో పాటు 246 మెంబర్స్ ఉన్నారు. అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి లెక్కపెట్టి పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళు ఏజెంట్స్ ఈ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి చెందిన వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉండడం వాళ్ళకి పర్మిటెడ్ లేదు. తర్వాత పోల్ డే రోజు ఏ రకంగా కూడా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి పర్మిషన్ లేదు. ఓటర్స్ని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ బూత్కి తీసుకొని రావడం కానీ, ఆ రోజు ఏదో పోల్ చిట్టీలు ఇవ్వడం కానీ, వాళ్ళ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయడం ఎండని దృష్టిలో పెట్టి అది పోలింగ్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీస్కి ఎటువంటి పర్మిషన్ అయితే లేదు. తర్వాత ఈ పోల్ డే నాడు ఓటర్స్ అందరికీ ఒక చిన్న సూచనలు. అందరికీ జిల్లాలో ఎపిక్ కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఒకవేళ ఎపిక్ కార్డ్స్ వాళ్ళకి దొరకకపోతే, వాళ్ళు ఎక్కడైనా పెట్టేశారు వాళ్ళకి కనపడతలేదు అంటే ఈసీఐ గైడ్లైన్స్ రకంగా ఒక 12 రకాలు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ పర్మిటెడ్ ఉంటుంది ఇన్ ఒరిజినల్. ఏదో ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఈ 12 లోపు వాళ్ళు ఒరిజినల్గా తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి ఓటు హక్కు వినియోగించడానికి మనం పర్మిషన్ ఇస్తాము. దాంట్లో మనకి ఎన్ఆర్ఈజీఎస్ కార్డ్, పెన్షన్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐ కార్డ్, సో అలాంటి ఆధార్, అట్లాంటి వెరీ కామన్లీ అవైలబుల్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్స్ వాళ్ళు తీసుకొని రావచ్చు. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్ అవగాహన కోసం పంపిణీ చేయడం జరిగింది. కానీ ఒకవేళ ఒక ఓటర్ దగ్గర వాళ్ళ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ లేకుండా ఉంటే కూడా ఒక
ఈ 12 రకాల ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ లేకపోతే ఎపిక్ కార్డ్ ద్వారా కూడా వాళ్ళు ఓట్ హక్కుని వినియోగించవచ్చు. ఇంకొకటి మంచి పాయింట్ టు నోటీస్, ఓన్లీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మాత్రం పోలింగ్ బూత్కి తీసుకొని వస్తే ఓట్ హక్కు వినియోగించడానికి మనం పర్మిషన్ ఇవ్వలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ ఒక ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ వాళ్ళ దగ్గర ఉండాల్సింది. తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా మా జిల్లా తరఫు నుంచి విజ్ఞప్తి, ఎలక్షన్ ప్రక్రియలో పారదర్శకత కోసం తప్పకుండా వాళ్ళు ఒక ప్రతి బూత్కి బూత్ లెవెల్ ఏజెంట్ని వాళ్ళు అపాయింట్ చేయగలిగితే వాళ్ళ సహకారంతో ఈ పోల్ ప్రక్రియని ఇంకా పారదర్శకత మనము చేయగలుగుతాము. సో ఇప్పుడు వరకైతే అందరి సహకారంతో అన్ని ఎన్నికల ప్రక్రియను సులభంగా చేస్తూ పోయాము. సో కాబట్టి ఇంకా ముందుకి కూడా అదేవిధంగా డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కంప్లీట్ చేస్తూ పోల్ డే నాడు అందరూ ఓట్ హక్ని వినియోగిస్తాము, ఎటువంటి ప్రలోభానికి గురి లేకుండా చేస్తామని నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఓటర్స్ అందరికీ నా విజ్ఞప్తి, తప్పకుండా వాళ్ళు ఆలోచించి వాళ్ళ ఓట్ హక్ని వినియోగించాలనేది నా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వివరాలు నేను చెప్తాను. ఇప్పుడు మొత్తం కమిషనరేట్ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. దాంట్లో పార్షియల్గా కూడా కొన్ని సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. టోటల్గా మేము ఒక 2500 పోలీస్ పర్సనల్తో కూడా మొత్తం అన్ని ఆల్ కాంపోనెంట్స్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా 4 కంపెనీస్ రావడం జరిగింది. ఈ 4 కంపెనీస్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మాకు వచ్చేసి ఒక 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి. ఈ 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు 106 పోలీస్ రూట్స్ ఉంటాయి. అంటే ఈవీఎంస్ తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు 1106 పోలింగ్ స్టేషన్స్కి కవర్ చేస్తూ 106 రూట్స్ ఉన్నాయి. ఈ 106 రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది 18 స్ట్రైకింగ్ ఫోర్సెస్. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 6 ఉంటాయి. అది డిఎస్పీ స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు. ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక 9 క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్, వార్డ్స్, కాలనీస్ ఎక్కడ ఉంటుంది, ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో మాకు 2500 నేను చెప్పే విధంగా 2500 పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు. రేపు నుంచే మన మొత్తం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు. అలాగే 13 ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మా టీమ్స్ ఫీల్డ్లో ఉంటుంది. అలాగే ఈవీఎంస్ పోల్డ్ ఈవీఎంస్ రిటర్న్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్కి వచ్చే వరకు కూడా మొత్తం కూడా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో కూడా సెపరేట్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అది ఒకసారి అన్ని ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ కూడా మేము ఇమీడియట్గా దానికి అమల్లో తీసుకొని వస్తాం. దట్స్ ఆల్ ఫ్రమ్ పోలీస్ సైడ్. డిఓ గారు, కలెక్టర్ గారు ఇంకా ఫర్దర్గా అదర్ అరేంజ్మెంట్స్ గురించి వివరాలు ఇస్తారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.